ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. అమర్నాథ్ వన్ టైం ఎమ్మెల్యే మళ్లీ గెలవడంటూ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ అమర్నాథ్ తీరు కారణంగా విశాఖ వైసీపీ ఖాళీ అవుతోందని, కాపులకు పవన్ కళ్యాణ్ ప్రతినిధని, ఈసారి అమర్నాథ్ కు కాపులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాపులందరూ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కే ఓటు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని, ఈసారి వారంతా ఐక్యంగా ఒకే మాట ఒకే బాట అన్న రీతిలో జనసేనను బాసటగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని రాజకీయాలు చేసినా కాపు ఓట్లన్నీ జనసేనకే పడతాయన్నారు. మంత్రి అమర్నాథ్ కాపులకు నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. నమస్కారం. ఈరోజు ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 100 రోజులు పాదయాత్ర దిగ్విజయంగా చేసి రాష్ట్రం మొత్తం కూడా ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమం 100 రోజులైన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర చేయడమే కాకుండా ఆయన ఈ 100 రోజుల్లో ఎవరెవరిని కలిశాడు, ఏమేమి మాట్లాడాడు, ఏ సమస్యల మీద ఆయన స్పందించాడో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పాదయాత్ర చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. అది మార్నింగ్ వాకు, ఈవినింగ్ వాకు, తలలో నెమరడం, తలల మీద ముద్దులు పెట్టడం, పక్కకి వెళ్ళి వెంటనే డెటాల్తో చేతులు కడుక్కోవడం, మూతిని శుభ్రంగా వాష్ చేసుకోవడం. అంటే ప్రజలకు అది ఆయన మీద మమకారం. కానీ ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర లోకేష్ బాబు చేశారు. ఉదాహరణకి చెప్తున్నాను కొన్ని. ఆయన పాదయాత్ర మార్నింగ్ అలాగే సాయంత్రం చేయడమే కాకుండా మధ్యలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధకాలు ఎలా ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. అందులో వడ్రంగి కులస్తుల్ని, అలాగే నాయి బ్రాహ్మణుల్ని, రజకుల్ని, అలాగే బ్రాహ్మణుల్ని, అలాగే వైశ్యుల్ని, మరి వైశ్య కమ్యూనిటీతో కూడా ఆయన కలవడం జరిగింది. అలాగే కొమ్మరులు, ఏంటి మీ ఇబ్బందులు ఏంటి, మీ ఇబ్బందులు శాశ్వతంగా తొలగాలంటే ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి ఆయన రాసుకొని అవన్నీ కూడా పార్టీకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించడమే కాకుండా ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఈ డిస్కషన్లన్నీ పెట్టి ఏ కులాలు ఎక్కడెక్కడ వెనకబడినాయో, ఏ కులాలని ఆర్థికంగా పైకి తీసుకురావాలో, ఏ కులాలని ఈ రాష్ట్రంలో చిన్న చూపు చూస్తున్నారో ఆ కులాలందరూ కూడా అగ్రతాంబూలం ఇవ్వాలో, ఇది ఈయన పాదయాత్ర యొక్క లక్ష్య సాధన. ఈరోజు రాష్ట్రంలో ఏ ఇబ్బందులు పడుతున్నారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమేమి అందినాయి, ఇవాళ ఏమేమి అందుతున్నాయి, రేపు వీళ్ళకి ఏం అందిస్తే బాగుంటుంది, అది ఆయన పాదయాత్ర యొక్క లక్ష్యం. వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు లోకేష్ బాబు పాదయాత్రని చాలా చిన్నచూపు చూశారు. ఫస్ట్లో లోకేష్ బాబు పాదయాత్ర అండి. ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర ముఖ్యంగా రాయలసీమలో బ్రహ్మరథం పట్టారు. ప్రతి రోజుకి లోకేష్ బాబు పాదయాత్ర గ్రాఫ్ పెరగడమే కాకుండా, ప్రజలు నీరాజనాలు పలకడమే కాకుండా, ప్రతి కులస్తులు కూడా ఆయనతో మమేకమయ్యి ఆయన అడుగులో అడిగేశారు. ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో అడిగి పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పిడుగు పడుతుంది. అది ఇవాళ
జగన్మోహన్ రెడ్డి సీను. లోకేష్ బాబు ఏదో ఆషామాషిగా పాదయాత్ర చేసి మళ్ళీ రేపు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆ ప్రజలతో మమేకం అయినటువంటి విషయాలు మర్చిపోవడం అనేది ఉండదు. వాళ్ళ తండ్రి గారు అనుభవించినటువంటి ముఖ్యమంత్రి, ఆయనతో చర్చిస్తాడు. ఈ వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది, ఈ వర్గాలకి ఆర్థికంగా ఎలా పైకి తీసుకొస్తే బాగుంటుంది అని ఒక కార్యక్రమం చేసి ఆయన ప్రజలకి రేపు 2024లో ఒక మంచి చేయాలనే తలంపుతోనే ఈ పాదయాత్ర. అంతేగాని ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అతను అసెంబ్లీ నుంచి తప్పించుకొని బయటికి పారిపోవడానికి, అలాగే అతని మీద ఉన్నటువంటి ఈడీ కేసులు ఏమంటే జగన్మోహన్ రెడ్డిది శుక్రవారం శనివారం సెలవు, వారానికి 2 రోజులు సెలవు. ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్ళాలిగా పాదయాత్రలో 2 రోజులు సెలవు, 5 రోజులు పాదయాత్ర, మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు 5 రోజులు. లోకేష్ బాబు ఏంటి, స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడి కుమారుడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. వారం రోజులు కూడా ఎక్కడ ఆపకుండా పాదయాత్రలు చేస్తున్నాడు. నీలాగా జగన్మోహన్ రెడ్డి లాగా 2 రోజులు సెలవు ప్రకటించి చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. 2 రోజులు నువ్వు కోర్టుకి వెళ్ళి కోర్టుకి హాజరవ్వాల్సిన వ్యక్తివి పాదయాత్ర చేయడానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజలు మోసపోయారు. ప్రతి ఒక్కరూ మోసపోతాం ఏదో ఒక టైంలో, ఏదో ఎవరో ఒకళ్ళ దగ్గర మోసపోవడం అనేది మానవ నైజం. మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇక మంత్రి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, ఆయన ఈ జెండాలు మార్చడం గురించి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు. ఎందుకంటే ఆయనకే తెలుసు జేబులో 2 జెండాలు ఉంటాయి. ఆ నాన్న పాపం గుడివాడ గురునాథరావు గారు చాలా మంచి వ్యక్తి, నాకు కూడా బాగా తెలుసు. మంత్రిగా బాగా పనిచేసేవాడు, చాలా సౌమ్యంగా ఉండేవాడు. అలాంటి గురునాథరావుని ఇప్పుడున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు ఈ కుటుంబాన్ని, ఈ అమర్నాథ్ని, వాళ్ళ తల్లిని టిక్కెట్ ఇవ్వకుండా తరిమేస్తే చంద్రబాబు గారు ఆదరించాడు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చాడు వాళ్ళ తల్లికి. చంద్రబాబు గారు తన కార్పొరేటర్ సీట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పట్టుకున్నారు జెండా, తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు, ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్నాడు. రేపు ఏ జెండా పట్టుకుంటాడు అమర్నాథ్? ఎందుకంటే వీళ్ళకి ఈ జెండాలు మార్చేవాడు అందరికీ ఇది ఒక అలవాటు. వీళ్ళని ఎక్కడ అంటారో అని వీళ్ళే ముందు అంటారు. ఎవరు మార్చారు ఇక్కడ చెప్పండి. ఈ విశాఖపట్నంలో ఎవరు మార్చారు? అమర్నాథ్ మార్చాడు. కాదు, అమర్నాథ్కి జెండాలు మార్చేదానికి మారుస్తారు అని చెప్పడంలో అర్హత ఉందా? జెండాలు మార్చేది అమర్నాథ్, కార్పొరేటర్ అయింది తెలుగుదేశం పార్టీలో, నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి వెళ్ళావు. 2004లో మీ తల్లికి సీటు ఇవ్వకపోతే మీ రాజకీయ మనుగడే లేదు ఈ రాష్ట్రంలో, ఈ విశాఖపట్నంలో. ఒక్కసారి అవుట్ అయిపోతే ఏముండదు రాజకీయాల్లో. పెద్ద పెద్ద కుటుంబాలే ఒక్కసారి పోటీ చేయకపోతే పక్కకి వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని పెడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, ఇతను కాపులు అంటాడు. కాపు అసలు వాళ్ళ కాపులకి నాయకుడు ఎవరండి? కాపు ఓటింగు 100కి 100 మంది వేసేది పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కాపులు బలపరుస్తున్నారు. వీళ్ళు మనం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు ఈ మాట. ప్రతి ఒక్కడు కులాన్ని అడ్డం పెట్టుకొని నాయకత్వం మాకేంటి అంటున్నారు. అది కరెక్ట్ కాదు, నిజంగా కరెక్ట్ కాదు అది. ఇవాళ కాపులు ఏదన్నా నిలబడితే పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడతారు, కానీ అమర్నాథ్ పక్కన ఒక్కడైనా నిలబడతారా? రమ్మనండి. వేరే ఇదొద్దు. అనకాపల్లి సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు నుంచుంటాడు. అదే సెంటర్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అమర్నాథ్ నుంచోమనండి. ఇది పోటీ కాదు.
ఆయన వచ్చి మామూలుగా నుంచుంటాడు వ్యక్తిగా, మనం రోడ్డు మీద నుంచున్నట్టు. అమర్నాథ్ని ఆ టైంకి వచ్చి అక్కడ నుంచోమనండి, ప్యాంటు షర్టు ఓడ తీసి పంపిస్తారు. ఎవరో కాపులు అని నేను ఒక బీసీగా చెప్తున్నాను. నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, బయట తెలిసినటువంటి వ్యక్తిగా, ఈయనేదో పెద్ద నేను కాపు నాయకుడిని. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసా, పవన్ కళ్యాణ్ గారు లాగా మీకు కూడా సెల్ఫీలు దిగుతారంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ దిగుతారన్నాడు. మరి పిచ్చి పట్టిందో ఇక జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఇతను కూడా పట్టినట్టు.